సోమవారం జరిగిన పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. 14,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారన్నారు. ఇప్పటివరకు 42 కోట్ల విలువైన వస్తువులు, లిక్కర్, డబ్బులు సీజ్ చేశామన్నారు. 3,896 పోలింగ్ బూత్లో వెబ్కాస్టింగ్ ఉంటుందని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుందని, ప్రకటనలు ఎన్నికల అధికారులతో అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రం వేయాలని చెప్పారు. ఏమైనా కంప్లైంట్స్ చేయాలనుకుంటే సి విజిల్ ద్వారా చేయొచ్చన్నారు. ఇప్పుడు ఐడి కార్డు ఉంటే లోపటి వరకు పోవచ్చు. ఆఫ్టర్ షోయింగ్ ఐడి కార్డు లేకపోతే మీరు మరి ఓటర్ అయితే మీరు ఓటు వేసుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే 200 మీటర్స్ దగ్గర ఆగిపోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పాస్ లేదు, జస్ట్ డోంట్ వరీ, దిస్ టైం దిట్ విల్ నాట్ హ్యాపెన్. మేము లాస్ట్ టైం కమిషనర్ గారికి కాల్ చేసి మీకు ఐడి కార్డు ఏదైతే ఇందాక చెప్పిస్తారో మీకు యూ విల్ హ్యావ్ యాక్సెస్, డోంట్ వరీ. నో విల్ ఐ ఎన్ష్యూర్. ఇంకా డబుల్ టైం చెప్తాం. ఇవాళ చెప్పడం జరిగింది ఇక్కడ, ఇవాళ బ్రీఫింగ్లో ఎస్ఐస్ కూడా చెప్పడం జరిగింది, మేము అందరికి చెప్తాం. ఈవీఎంస్ కూడా కమిషనింగ్ అయిపోయి అవన్నీ కూడా ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాలు మనం ఉద్యోగులకు ఏమేమి మనం అందించామో క్లోజ్ చేస్తున్నాం. సో వీఆర్ మోర్ ఆర్ లెస్ కంప్లీటింగ్ ద ప్రీ పోల్ ప్రాసెస్ అని మనం ఏం చెప్తామో అవన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈసారి బాగా మంచి స్పందన మనకు రావడం జరిగినాయి. నిన్న దాకా దాదాపు 14,292 మంది ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాల్ని హైదరాబాద్ జిల్లాలో వినియోగించుకున్నారు. ఇది పోయినసారి పోల్చితే దాదాపు ఒక 6,000 వరకు ఎక్కువ పోలైనాయి. 2018 సంవత్సరంకి పోల్చుకుంటే దాదాపు 12,000 ఎక్కువ పోలైనాయి. సో ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సిఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ మేము కూడా డీసెంట్రలైజ్డ్గా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వారీగా, అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా కౌంటర్స్ ఏర్పాటు చేస్తూ ప్రతి ఎంప్లాయీ దగ్గర ఫామ్ 12 కలెక్ట్ చేస్తూ మొదటిసారిగా పోలీస్ సిబ్బంది కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ తీసుకోవడం జరిగినాయి. సిపి గారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని అందరితో మాట్లాడి ఒక పద్ధతి ప్రకారం ఆ పోస్టల్ బ్యాలెట్ సేకరణ కూడా చేయడం జరిగినాయి. అలాగే మనకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ కూడా మనం పూర్తి చేసుకున్నాము. మనకు వచ్చిన టోటల్ ఓట్స్లో ఎక్సెప్ట్ మనకు హైదరాబాద్లో 2 మాత్రమే ఓట్ వేయలేదు. 121 ఎన్రోల్ అవుతే 119 మంది హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రకారం పోలింగ్ చేసుకున్నారు. అలాగే మనకు సికింద్రాబాద్కు 379 మంది అప్లికేషన్ ఇచ్చేసి 362 మంది పోల్ చేయించుకున్నారు. కంటోన్మెంట్లో 57 మంది ఎన్రోల్ చేస్తూ 57 మంది హోమ్ ఓటింగ్ సదుపాయాల్ని వాడుకున్నారు. సో టోటల్ 500 మందికి 481 పోలింగ్ కంప్లీట్ అయినాయి. అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 14 మంది ఎన్రోల్ చేస్తే 7 మంది దాంట్లో వాళ్ళు పోలింగ్ చేయడం జరిగినాయి. ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఇవాళ 5 గంటలతో మనం క్లోజ్ చేస్తాము. ఇంకా ఎవరైనా స్టాఫ్